హలో రాము గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు నార్మల్‌గా మీరు ఆల్గో అనేది డిజైన్ చేస్తూ ఉంటారు. సో, బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు డ్రాడౌన్ అంటూ కనిపిస్తది. దీనివల్ల అసలు రియల్ టైమ్ ట్రేడర్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? యాహ్! డెఫినెట్‌గా సార్. డ్రాడౌన్ కనిపిస్తది, స్లిప్పరేజ్ కూడా కనిపిస్తది. దీనివల్ల రియల్ టైమ్ ట్రేడర్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా? డెఫినెట్‌లీ. ఫస్ట్ డ్రాడౌన్ ఏంటి? అసలు బ్యాక్ టెస్ట్ ఏందో ఫస్ట్ చూద్దాం. యెస్. సో, అందరూ ఆల్గో ఏంటి అని అడుగుతారు. స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ బట్టి ఫస్ట్ బ్యాక్ టెస్ట్ వస్తది. ఆల్గో బట్టి బ్యాక్ టెస్ట్ రాదు. మనం ఏదైతే స్ట్రాటజీ డిజైన్ చేస్తున్నామో ఆ స్ట్రాటజీ బట్టి బ్యాక్ టెస్ట్ వస్తది. సో, ఆ బ్యాక్ టెస్ట్‌లో ఫస్ట్ మనకేం కనబడదంటే మనకు ప్రాఫిట్ ఎంత? లాస్ ఎంత? సెకండ్ వచ్చేసి ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి? ఒకవేళ మనం 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేసుకున్నాం అనుకోండి. 1 ఇయర్‌లో ఎన్ని ట్రేడ్స్ వచ్చాయి? అది కనబడుతుంది. దాంతో పాటుగా డ్రాడౌన్ ఎంత? దాంతో పాటుగా క్యాపిటల్ లాస్ ఎంత? ఈ విషయాలు మనకి ఫస్ట్ క్లారిటీగా మనకు బ్యాక్ టెస్ట్‌లో కనబడతాయి. వీటిని మనం ఓవర్‌కమ్ చేసినామా మన స్ట్రాటజీ నుంచి పర్ఫార్మెన్స్ వస్తది. సో, ఇది ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటి? ఎన్ని ట్రేడ్స్ వస్తున్నాయి? ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకు ఎన్ని ట్రేడ్స్‌ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే మనకు స్లిప్పేజెస్ అనేది నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పైన ఉంటుంది. అంటే ప్రతి ట్రేడ్‌కి ఒక స్లిప్పేజ్ ఉంటుంది. వాట్ ఈస్ ద స్లిప్పేజ్? సో, స్లిప్పేజ్ అనగానే ఏంటంటే మనం ఏదైనా ఒక ఆప్షన్ బై చేయడానికి మార్కెట్‌లో ఆర్డర్ పెడతాం. సో, బిడ్ ఆస్క్‌లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ఆర్డర్ ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్న ప్రైస్ తీసుకుంటుంది. సో, ఏటీఎం దగ్గర ఎప్పుడు కూడా మినిమమ్ 50 పైసా నుంచి ₹1 వరకు మీకు స్లిప్పేజ్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకనంటే ఒకళ్ళు కొనాలి, ఒకళ్ళు అమ్మాలి అని అంటే ఖచ్చితంగా సో, స్లిప్పేజ్. ఈ స్లిప్పేజ్ ఏంటి? సో, ఎప్పుడైతే మీరు ఒక ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు బిడ్ ఆస్క్‌కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు కొనాలనుకున్నప్పుడు అమ్మేవాడు ఉండాలి, అమ్మాలనుకున్నప్పుడు కొనేవాడు. ఈ డిఫరెన్స్ అనేది ఏటీఎం దగ్గర మనకు మినిమంలో మినిమం 50 పైసా నుంచి ₹1 ఉంటుంది. అంటే ఫస్ట్ మీ ట్రేడ్ కాగానే మీ ట్రేడ్ ఫస్ట్ మైనస్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాతనే ప్లస్‌లోకి వస్తది. ఓకే. ఈ డిఫరెన్స్‌ని మనం స్లిప్పేజ్ అంటాం. ఈ స్లిప్పేజ్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే లిమిట్ ఆర్డర్ పెట్టాలి. అంటే ఆ ప్రైస్ వచ్చినప్పుడే మీకు ట్రేడ్ జరుగుతుంది. ఆ 50 పైసా స్లిప్పేజ్ కోసం చూసుకుంటే చాలా సందర్భాల్లో మనం మంచి ట్రేడ్స్ మిస్ అవుతాం. సో, స్లిప్పేజ్ అనేది మార్కెట్ ఆర్డర్ పెట్టినప్పుడు మాత్రమే కనబడేది. సో, ఆల్గోలో బ్యాక్ టెస్ట్ ప్రతి ఒక్కటి మార్కెట్ ఆర్డర్ పైనే ఉంటుంది కాబట్టి ప్రతి దానికి ఒక 50 పైసా మనం స్లిప్పేజ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మీకు డే వైజ్ ట్రేడ్స్ పెరిగినాయి అనుకోండి. 10 ట్రేడ్స్, 20 ట్రేడ్స్ ప్రతి ట్రేడ్‌కి స్లిప్పేజ్ యాడ్ అవుతుంది. అండ్ క్వాంటిటీ కూడా పెంచుతాం కొన్ని సందర్భాల్లో. 10 లాట్స్ వేసామనుకో 10 ఇంటూ 50 పైసా. సో, స్లిప్పేజ్ అనేది మార్కెట్ ఆర్డర్ వేసినప్పుడు మాత్రమే కలిగే ఇన్ఫర్మేషన్. ఆ స్లిప్పేజ్ ఎలా ఉంటుంది అంటే ఆ డిఫరెన్స్ మాత్రమే. బయ్యర్‌కు, సెల్లర్‌కు ఉన్న డిఫరెన్స్. కొన్ని సందర్భాల్లో మనకు ఫేవర్ కూడా వస్తుంది. అది చాలా అంటే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఎలాంటి మనకు ఫేవర్‌లో వస్తుంది? అంటే ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టగానే మార్కెట్‌లో ఆటోమేటిక్‌గా మార్కెట్ మూవ్ అయిందనుకో మనకి ఇంకా ఫేవర్‌లో వస్తాయి. అంటే తక్కువ ప్రైస్‌లో కూడా మనకు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో, అది వెరీ రేర్ కేస్. అండ్ స్లిప్పేజ్ అయిపోయింది. సో, స్లిప్పేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే డ్రాడౌన్. సో, డ్రాడౌను, క్యాపిటల్ లాస్. డ్రాడౌను, క్యాపిటల్ లాస్ వెరీ డిఫరెంట్. డ్రాడౌన్ ఏంటిదంటే సపోజ్ మీరు ఒక 3 lakhs రూపీస్‌తో స్టార్ట్ చేశారు ఒక ట్రేడింగ్ అకౌంట్. మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఒక 1 వీక్ తర్వాత చూస్తే మీ క్యాపిటల్ వచ్చేసి 3,50,000 అయింది. ఓకే. ఇది ఇప్పుడు మీకు ప్రాఫిటబుల్. దెన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు చూసుకుంటే 3,25,000 ఉంది. ఇప్పుడు మీకు ప్రాఫిటబుల్ లాస్ అయింది. క్యాపిటల్ లాస్ కాలే. 3.5 లక్షల నుంచి 3.25కి వచ్చారు. 25,000 ప్రాఫిట్ లాస్ అయింది. మళ్ళీ 3,25,000 నుంచి మళ్ళీ 3,75,000 వరకు వచ్చింది. ఇప్పుడు మీకు మళ్ళీ ప్రాఫిట్ పెరిగింది. మళ్ళీ 3.75 నుంచి మళ్ళీ 3.40కి వచ్చింది. ఓకేనా? మళ్ళీ ప్రాఫిట్ తగ్గింది. ఈ ఏదైతే మీకు పెరిగి తగ్గుతుందో ఆ లెవెల్స్‌ను డ్రాడౌన్ అంటాం. ఓకే. సింపుల్ డ్రాడౌన్. అంటే 50 నుంచి మీకు ఫస్ట్ ఎంతకొచ్చింది? 25కి వచ్చిందనుకో 25,000 మీ డ్రాడౌన్. 70 నుంచి 45కి వచ్చింది. 40కి వచ్చింది. అంటే 30 డ్రాడౌన్. ఈ రెండిట్లో ఏ డ్రాడౌన్ పెద్దగుంది? 30 పెద్దగుంది. సో, మ్యాక్స్ డ్రాడౌన్ ఈజ్ 30. అంటే డ్రాడౌన్ ఎప్పుడు కూడా మనము ప్రాఫిట్ నుంచి డౌన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకు ప్రాఫిట్ వస్తుంది కదా! ఆ స్వింగ్‌ని ఏదైతే ఉంటుందో దాన్ని డ్రాడౌన్ అంటాం. అలాంటి డ్రాడౌన్ అన్నీ లెక్క కడితే హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమం డ్రాడౌన్. ఇప్పుడు క్యాపిటల్ లాస్ అనుకోండి. మీ 3 lakhs నుంచి ఎంత వరకు తగ్గింది? ఒక 25 తగ్గిందండి. అది క్యాపిటల్ లాస్. సో, క్యాపిటల్ లాస్ కన్నా డ్రాడౌన్ మీకు ఎక్కువగా ఉంటది. క్యాపిటల్ లాస్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది కంపేర్ టు డ్రాడౌన్ కన్నా. సో, డ్రాడౌన్ ఎంత తక్కువగా ఉంటే మీ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. డ్రాడౌన్ ఇంత తక్కువ ఉంటే. రైట్. ఇప్పుడు డ్రాడౌన్‌కు ప్లస్ క్యాపిటల్ లాస్‌కు ఇంకొక డిఫరెన్స్. సపోజ్ ఇప్పుడు మీరు 3 లక్షలతో ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. మీరు 3.5 lakhsకి వచ్చారంటే 3.5 లక్షలు వచ్చింది. మీరు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి మీ ఫ్రెండ్‌కి కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు మీకు క్యాపిటల్ లాస్ డ్రాడౌన్ వచ్చేసి 25,000 తగ్గింది.
ఇప్పుడు అతనికి ఏమవుతుంది 3 లక్షల నుంచి ఓకే. ఒక 25,000 లాస్ అవుతుంది. అవును. అతనికి క్యాపిటల్ లాస్, మీకు డ్రా డౌన్. సో డ్రా డౌన్ ఎప్పుడు కూడా ప్రాఫిట్లో క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాపిటల్ లాస్ అనేది మన క్యాపిటల్ నుంచి ఎంత తగ్గిందనేది చూస్తాం. Yes. సో ఇది మ్యాక్సిమం డ్రా డౌన్కు అండ్ క్యాపిటల్ లాస్కు, స్లిప్పేజ్కి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్కి ఇవన్నీ కోరిలేషన్స్ మీకు బ్యాక్ టెస్ట్లో ఉంటాయి. దీని ప్రకారమే మీకు రియల్ ట్రేడింగ్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ స్లిప్పేజ్లు తప్ప మిగతా ఏవి కూడా మనము బ్యాక్ టెస్ట్లో యాడ్ చేయలేం. ఎందుకంటే మీకు మార్కెట్ ఆర్డర్ తప్ప అక్కడ బయ్యర్కు సెల్లర్కు ఉన్న డిఫరెన్స్ దొరకదు. అందుకోసం వచ్చిన ప్రాఫిట్లోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ స్లిప్పేజ్ రూపంలో తీసేస్తాం. ఓకే. 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 సో థ్యాంక్ యూ రాము గారు. మా Thank సోషల్ you. పోస్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.